వెనిజులా ఉదంతంలో అసలు వాస్తవాలు ఏంటి? తాజాగా జరుగుతున్న పరిణామాల మీద చెడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. వెనిజులా మీద అమెరికా దాడి కేవలం అక్కడ ఆయిల్ నిల్వల మీద పట్టు సాధించడానికి మాత్రమే కాదు, అసలు లక్ష్యం చైనా. ఈ నెల 3న అమెరికా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో మరియు ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ను బంధించి డ్రగ్ ట్రాఫికింగ్, నార్కో టెర్రరిజం సంబంధిత ఆరోపణ మీద జనవరి 5న న్యూయార్క్ కోర్టులో మదురో మీద విచారణ మొదలైంది. వెనిజులా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగేజ్ తాత్కాలిక అధ్యక్షురాలుగా ప్రమాణం చేశారు. రష్యా, చైనా, క్యూబా, ఇరాన్ వంటి దేశాలు దీన్ని వెనిజులా సార్వభౌమత్వం మీద దాడిగా ఖండించగా, భారత్, బ్రెజిల్, మెక్సికో, కొలంబియా వంటి దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో చర్చ జరిగింది. ఈ మొత్తం సంఘటనలో చమురు రాజకీయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వెనిజులా ప్రపంచంలో అతిపెద్ద చమురు నిల్వలు కలిగిన దేశం. 2025లో వెనిజులా చమురు ఎగుమతులు సుమారు 4,70,000 నుండి 6 లక్షల బ్యారెల్స్ ప్రతిరోజు చైనాకు వెళ్ళాయి. అంతేకాకుండా చైనా వెనిజులాతో దీర్ఘకాలిక ఒప్పందాలు కుదుర్చుకుని గువాంగ్డాంగ్ ప్రావిన్స్లోని జియాంగ్ రిఫైనరీని వెనిజులా హెవీ క్రూడ్ శుద్ధి కోసం ప్రత్యేకంగా నిర్మించింది. అదేగాక వెనిజులా నుండి చైనా చమురు దిగుమతికి డాలర్లలో కాక చైనా కరెన్సీ యువాన్లో వెనిజులాకు చెల్లిస్తోంది. కానీ అమెరికా ఆపరేషన్ తర్వాత వెనిజులా చమురు ఎగుమతులు అమెరికా నియంత్రణలోకి వచ్చినాయి. జనవరి 7న అమెరికా 2 ఆయిల్ ట్యాంకర్లు, ఒకటి రష్యన్ ఫ్లాగ్తో స్వాధీనం చేసుకుంది. ట్రంప్ ప్రకటన ప్రకారం వెనిజులా $2.8 బిలియన్ విలువైన చమురుని అమెరికాకు అమ్ముతుంది. భవిష్యత్తులో వెనిజులా చైనా, రష్యా, ఇరాన్, క్యూబాలతో సంబంధాలు తెంచుకోవాలని, అమెరికాతో మాత్రమే ఆయిల్ వ్యాపార సంబంధాలు పెట్టుకోవాలని అమెరికా డిమాండ్ చేస్తుంది. ఇది చైనా హెవీ క్రూడ్ దిగుమతులకు ప్రభావితం చేయడమే కాకుండా తాను బిలియన్ల డాలర్లు ఖర్చు చేసి నిర్మించిన జియాంగ్ ప్లాంట్కి క్రూడ్ సరఫరా సమస్యలను ఎదుర్కొంటుంది. ఈ పరిణామాలు ప్రపంచ చమురు మార్కెట్ని మార్చచ్చు. అమెరికా వెనిజులా చమురును తన రిఫైనరీలకు మళ్లిస్తూ చైనాకి పరిమితం చేయొచ్చు. అలాగే చైనాపై దీని ద్వారా ఒత్తిడి పెంచి గతంలో యువాన్లో జరిగిన లావాదేవీలు ఇప్పుడు డాలర్లోకి మార్చమని అమెరికా చైనా మీద ఒత్తిడి తేవచ్చు. ఇబ్బందులు తప్పించుకుని చైనా, ఇరాన్, రష్యా వంటి ఇతర దేశాల నుండి ఆయిల్ సరఫరా పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. వెనిజులాలో $1 బిలియన్ పెట్టుబడి పెట్టిన చైనాకి ఇది గట్టి పరీక్ష. చైనాకి ఇంకా వెనిజులా నుండి సుమారు $20 బిలియన్ల అంటే సుమారు 1,80,000 కోట్లు రావాలి. కొన్ని దశాబ్దాల కిందట ప్రపంచంలో రష్యా బలంగా ఉన్న పరిస్థితి నేడు లేదు. మిలిటరీ పవర్ మరియు డాలర్ పవర్ ద్వారా ప్రపంచంలో పూర్తిగా అమెరికా ఆధిపత్యం నడుస్తుంది. రష్యాని ఉక్రెయిన్ యుద్ధంలో దింపి అమెరికా రష్యాను సైనిక ఆయుధ మరియు ఆర్థిక పరంగా బాగా బలహీనపరిచింది. చైనా మిలిటరీ ఆయుధ మరియు ఆర్థిక పరిస్థితి కూడా అమెరికాని ఢీకొట్టే అంత పెద్ద గొప్పగా ఏం లేదు. అందువల్ల కొన్ని సంవత్సరాలు లేదా 3వ ప్రపంచ యుద్ధం వచ్చే వరకు ఇంకా అమెరికా ఆధిపత్యం తప్పదు. ఒకవేళ చైనాకి కానీ రష్యాకి కానీ ఓపిక నశించి గట్టి చర్యలకు దిగితే ప్రపంచ యుద్ధం తప్పదు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ కూడా కత్తి మీద సామె. అమెరికాను ఒంటరిగా ఎదిరించి నిలవలేదు. గతంలోలాగా మద్దతు ఇచ్చే పరిస్థితిలో రష్యా లేదు. అలాగే 1970లతో పోలిస్తే ఇప్పుడు కొన్ని లక్షల భారతీయ కుటుంబాలు అమెరికాలో ఉన్నాయి. అందుకని అమెరికాతో శత్రుత్వం లేదా పూర్తి మిత్రత్వం లేకుండా, దేశానికి దీర్ఘకాలిక నష్టాలు లేకుండా ఏవైనా తాత్కాలిక ఒప్పందాలు కుదుర్చుకుంటూ దేశాన్ని అన్ని రంగాలు స్వయంగా బలపడేట్టు చేసుకోవాలి.